ప్రెజెంట్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వారికి కారణాలు చాలా సింపుల్ గా రెండు ముక్కల్లో చెప్తా, జాగ్రత్తగా వినండి. నిజానికి చాలా సంవత్సరాలుగా పాకిస్తానే తాలిబాన్ కి ట్రైనింగ్ ఇచ్చింది, మనీ ఇచ్చింది, షెల్టర్ ఇచ్చింది. కానీ 2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్న తర్వాత టీటీటీపీ అనే పాకిస్తానీ తాలిబాన్ గ్రూపుకి చెందిన వాళ్ళు పాకిస్తాన్ లో సరియాలా అమలు చేయండి అని డిమాండ్ చేశారు. సరియాలా అంటే ఒక మతపరమైన చట్టం. పాకిస్తాన్ దీనిని పట్టించుకోలేదు. దాంతో టీటీటీపీ పాకిస్తాన్ లో అటాక్స్ చేయడం మొదలుపెట్టింది. వేల మంది పాకిస్తానీ సోల్జర్స్ చనిపోయారు. దీనికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకి టీటీటీపీని కంట్రోల్ చేయండి అని చెప్పింది. ఎందుకంటే వీళ్ళు పాకిస్తాన్ లో అటాక్స్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కి పారిపోతున్నారని పాకిస్తాన్ వాదన. బట్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తిరస్కరించింది. మాకు వాళ్ళతో ఏం సంబంధం లేదని చెప్పింది. దాంతో పాకిస్తాన్ ఫిబ్రవరి 22న ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ విలేజెస్ మీద ఎయిర్ స్ట్రైక్స్ వేసింది. సివిలియన్స్ చనిపోయారు. దానికి రెస్పాన్స్ గా ఆఫ్ఘనిస్తాన్ ఫిబ్రవరి 26 రాత్రి పాకిస్తాన్ బోర్డర్ పోస్ట్స్ మీద కౌంటర్ అటాక్ చేసి 13 పోస్టులను క్యాప్చర్ చేసింది. దీనిలో 10 మంది పాకిస్తానీ సోల్జర్స్ చనిపోయారు. దానికి రెస్పాన్స్ గా పాకిస్తాన్ ఫిబ్రవరి 27 తెల్లవారుజామున కాబుల్, క్వాండాహర్, పాక్టియా మీద మాసివ్ ఎయిర్ స్ట్రైక్స్ వేసింది. దీనిలో 133 మంది చనిపోయారు. డిఫెన్స్ మినిస్టర్ అసీం మునీర్ దిస్ ఈజ్ ఓపెన్ వార్ అని డిక్లేర్ చేశాడు. అటు ఆఫ్ఘనిస్తాన్ F-16 ని కూల్ చేశామని క్లెయిమ్ చేస్తుంది. మరోవైపు యుఎన్ సీజ్ ఫైర్ కి కాల్ చేస్తుంది. ఇండియా మాత్రం పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ ని అఫీషియల్ గా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ గా ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇండియా ప్రాక్సీ అని ఎక్యూజ్ చేస్తుంది. ప్రెజెంట్ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే, తన చేతులతో పెంచిన తాలిబాన్ ఇప్పుడు వాళ్ళకే వెన్నుపోటుగా మారారు. పామును పెంచిన వాడు పాము కాటుకే బలైనట్టుంది. సో ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేయండి. జై హింద్.